ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని యొక్క సంఘము, దేవుని ప్రజలు క్షేమాభివృద్ధి పొందడం దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఇలాగున దర్యావేషు కాలములో దానియేలుడు మరి తన యొక్క జీవితంలో అన్ని కాలాల్లో మరి దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి దానియేలు ఇష్టపడుతూ వచ్చినాడు. దానియేలు ద్వారా దేవుని యొక్క నామం అనేక తరాల వారికి తెలియచేయడానికి దేవుడు కోరుతూ వచ్చినాడు. ఇలాగున దర్యావేషు దానియేలు దేవుని యొక్క గొప్పతనాన్ని తన దేశంలో తెలియచేయడానికి అన్నట్లుగా ఆయన ఉద్దేశిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దానియేలు ద్వారా దేవుని గొప్పతనం బబులోను దేశంలో కనపరిచిన విధంగా మన ద్వారా అనేక మందికి దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క మేలు, క్షేమము సమాజానికి అందించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనములో, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండరు, మరియు ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండను అని సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. కనుక మనం విస్తరించాలంటే ప్రభువునందు భయము, ఆదరణ మనం కనపరిచే వారంగా ఉండాలి. ఇలాగున సంఘముల గురించి దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు రోమాపత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. కనుక మన జీవితంలో పొరుగువారి ఎడల ప్రేమ కలిగి మేలైనది అనగా దేవుని యొక్క సత్య సువార్తను వారికి అందించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరించుము. అలాగన ఆసక్తితో అనుసరించినప్పుడు సమాధానము, క్షేమాభివృద్ధి కలిగేదిగా ఉంటుంది. అలాగన మనము ఆసక్తితో అనుసరించి సంఘమునకు, దేవుని ప్రజలకు క్షేమాభివృద్ధికరంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.